హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో సక్సెస్ఫుల్గా బోటీ తెచ్చుకొని ఫ్రెష్గా మల్లెపూలు లెక్క తెల్ల కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా. మరి బోటీ కర్రీ కూడా చూపిస్తా అని చెప్పిన కదా పార్ట్ 2లా. చలో లెట్స్ బిగిన్ పార్ట్ 2. మొదలు ఏం చేయాలంటే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా కాగినాక హోల్ గరం మసాలా వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక అందులోనే తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే బోటి తేయడానికి ముందు రోజే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ బట్టి పెట్టుకున్నా. సో ఇది కూడా నాకు ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చింది అనమాట. ఇంకా తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా బోటి. సో బోటి వేసుకోవాలి. నేనైతే స్ట్రైనర్లో అంటే జాలి గిన్నెలో పెట్టినా నీళ్ళంతా స్ట్రైన్ అయిపోవడానికి. అయినా కూడా కొద్ది గొప్ప వాటర్ అయితే వస్తాయిలేండి, దానికి మనం ఏం చేయలేము. ఇంకా బోటి వేసిన తర్వాత అందులోనే కొద్దిగంత ఉప్పు, కొత్తిమీర పుదీనా వేసుకొని మన బోటిని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంకా మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు చూడండి, నేను చెప్పినా కదా వాటర్ వస్తాయని. సో మనం ఇంకా వాటర్ పోసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే బోటి గ్రేవీ థిక్గా ఉంటేనే చాలా బాగుంటది. ఇంకా లాస్ట్ కి తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు దించేసుకుంటే కథం గరం గరం బోటి కూర రెడీ. అసలు ముచ్చట ఏంటంటే నేను బోటి కూర కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ మిట్టుకి స్కూల్ టైం అవుతుంది అనమాట 12:30. సో ఫాస్ట్గా నేను విజిల్స్కి పెట్టి వెళ్ళిపోయినా. ఇంకా నేను వచ్చేసరికి మా ఆయన దించి ఆల్రెడీ తినడానికి కూడా రెడీగా పెట్టేసిండు. సో అందుకే చూపించలేకపోయినా అనమాట. బోటి కూర సగం అయిపోయినాక గుర్తుకొచ్చింది ఏంటంటే, అబ్బా బోటి కూర చూపిద్దామని మర్చిపోయినా అని అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అట్లుంటది మరి మన ఆత్రం. కానీ టేస్ట్ ఉండే అబ్బా సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.